వరంగల్ తెలంగాణ దశమ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ చమ్మన్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నివాళులర్పించారు. అధికారులకు పెద్దలందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. వాళ్ళందరి ఆశలు ఆకాంక్షలు నెరవేరడం కోసం తెలంగాణను బంగారు తెలంగాణగా చేసుకునే దిశలో ముందుకు పోతున్న సందర్భంలో సుపరిపాలన సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేసిన పోరాటం విజయవంతమై జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలపడం కోసం మనమందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. 6 దశాబ్దాల పాటు జరిగిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఇది మన తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షల అనుగుణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాము. సర్కారు వైద్యంలో పెనుమార్పులు తెచ్చాము. ఇంటింటికి తాగునీరు, రైతాంగానికి చేసిన మేలు, మహిళా సంక్షేమం, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, వ్యవసాయంలో సాధించిన విజయాలు, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాము. జిల్లాలో వచ్చే వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు ఆడాలని, రైతులకి మంచి జరిగి ఆర్థికంగా పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాము. 2024 మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో వరంగల్ జిల్లా నుండి 90,445 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 92.1% మంది విద్యార్థులు ఉత్తీర్ణమయ్యారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో జిల్లాలో 6,000 మంది విద్యార్థులు